with every elevated thought, I keep increasing ప్రతి ఉన్నతమైన ఆలోచనతో ఆ శక్తి ఆలోచనతో పాటు పెరుగుతూ ఉంటుంది. మంచి ప్రాక్టీస్ ద్వారా ఎప్పుడు ఉన్నతమైన ఆలోచనలను చేస్తూ ఉండాలి. ఎందుకంటే అది అంతర్శక్తులను పెంచుతూ పెరుగుతూ ఉంటాయి. దాని ద్వారా లైట్ సాకాశ రూపంలో ఎంతో మంది ఆత్మల మనసులను, వాళ్ళ హృదయాలను తాకుతుంది. ఉన్నతమైన ఆలోచనలు అంతర్శక్తిని ఉన్నతంగా చేయటం ద్వారా వైబ్రేషన్లు ప్రతి ఆలోచన యొక్క వైబ్రేషన్లు ఆ వాతావరణాన్ని ప్రేమపూర్వకంగా, శాంతియుతమైన వాతావరణంగా, because it's the thoughts which creates vibrations. తమదైన వాతావరణంగా తయారవుతుంది. ఎందుకంటే ఆలోచనల ద్వారా వైబ్రేషన్లు తయారవుతాయి. వైబ్రేషన్ల ద్వారా వాతావరణం తయారవుతుంది. ఆ వాతావరణం మిగతా ఆత్మలలో అనుభవాలను చేయిస్తుంది. మరి శ్రేష్టమైన సేవ ఎవరైనా చేయగలిగేది నిరంతర సేవ, స్థిరమైన సేవ అంటే ఉన్నతమైన ఆలోచనలు. ఈ అంతర్ శక్తి ద్వారా అంతర్ రక్షణ ఉంటుంది. మాయ నుండి, ఎలాంటి నెగటివ్ మూలాల నుండి రక్షణ లభిస్తుంది. దానితో నన్ను నేను కాపాడుకోగలుగుతాను. మిగతా ఆత్మలను కూడా మాయ నుండి సురక్షితంగా ఉంచగలుగుతాను. మరి మనం ఈ ఉన్నతమైన సేవను నిరంతరం స్థిరమైన ఉన్నతమైన ఆలోచనలను చేస్తూ మరి కాంతి శక్తి కిరణాలను, లైట్ మైట్ కిరణాలను వ్యాప్తి చేస్తూ ఉండాలి. ఆ ఛత్రఛాయను స్వయం కోసం తయారు చేసుకోండి, మిగతా వారి కోసం కూడా తయారు చేయండి. బాబా నుండి దృష్టిని తీసుకోండి. बाबा 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 बस और कुछ हो ही नहीं। अंत मत सो बाबा रहे,
दिल में बाबा रहे, मन में बाबा रहे। బాబా 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 ఇంకేమీ లేదు. మనసులో దాది ఉండాలి, మనసులో బాబా ఉండాలి, తల్లో బాబా ఉండాలి, హృదయంలోనూ బాబా ఉండాలి. ఇదే కదా బాబా మహత్యం. శివబాబా తనలో వచ్చారు. మనం పరిగెడుతూ పరిగెడుతూ బాబా దగ్గరకు వచ్చేసాము. మరి శివబాబా అక్కడే కూర్చొని ఉంటే మనం ఎలా వెళ్ళేవాళ్ళం? బ్రహ్మ బాబాలోకి శివబాబా వచ్చారు. మరి ఆ ఊరు నుండి, ఈ ఊరు నుండి, అక్కడ నుండి, ఇక్కడ నుండి బాబా దగ్గరికి ఎట్లోకట్లా చేరుకున్నాము. బాబాని చూసాము. చూస్తూనే నా బాబా అనుకున్నాం. నేను బాబా, నేను బాబా వారిని, బాబా నా వారు అని ఆత్మ అనుకుంది. ఆత్మ పరమాత్మ నా తండ్రి అనుకుంది. పరంధామం నా ఇల్లు. నాలుగోదేంటి? సంగమయుగ సమయం. ఈ సమయంలో ఏం చెయ్యాలి? 5 విషయం. ఈ 5 విషయాలే. అర్థమైందా? 5 విషయాలే. ఈ 5 విషయాల్లోనే మిగతావన్నీ ఎంత బాగా అర్థమవుతాయంటే, ఎంత శక్తి వస్తుందంటే, మరి మరి ఎద్దు ముందు ఏనుగు ఉంటే, బట్ ఏనుగుకి ఎద్దు అనుకుంటుందంట నేనే గొప్ప అనుకుంటుందంట. కానీ ఏనుగు ఎలా ఉంటుంది? పట్టించుకోదు ఎద్దని. మరి మన బుద్ధి ఎలా ఉండాలి? దేహాభిమానం నుండి ఆత్మాభిమానిగా అవ్వాలి. నేను ఆత్మను, బాబా వారిని ఇంత పక్కాగా బాబా వారిని, ఆత్మ బాబాది, ఎవరిది కాదు. శరీరంలో కూర్చున్నాను, శరీరం కూడా నాది కాదు. బాబా ఏం చెప్పారు? ఈ శరీరం కూడా నిమిత్త మాత్రమే. పురుషార్థం ఈ శరీరంలో కూర్చొనే చెయ్యాలి. మరి దేవతలు ఎవరైతే చేయలేరో, మరి కలియుగ శరీరంలో చేయలేరు, సత్యయుగంలో దేవతలు కూడా చేయలేరు. కానీ ఈ సంగమ యుగంలో ఇప్పుడే శరీరంలో కూర్చొని పురుషార్థం చేస్తాము. దీని ద్వారా సుఖశాంతి సంపన్నులుగా అవుతాము. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? సుఖశాంతి సంపన్నులుగా అవ్వాలి. ఏది తక్కువ, ఏది లేదు. దుఃఖము, అశాంతి యొక్క పేరు, ఊరు అన్నీ పోయాయి, అన్నీ మాయమైపోయాయి. దుఃఖం, అశాంతి, పేరు, గుర్తు కూడా మాయమైపోయాయి. ఎవరు మాయమైపోయారో చేయొద్దండి. బాగుంది. సుఖము, శాంతి, సంపత్తు ఎంత అంటే అందరికీ లభిస్తాయి. బాబా నాకు ఇచ్చారు, నేను అందరికీ ఇస్తున్నాను. మరి ఇంకా దేశ లేదు. సుఖశాంతి నా దగ్గర బండారంలో ఉంది. బండారం సుఖశాంతులతో నిండి ఉంది. ఇంకా ఇస్తూ ఉండే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. ఎలా ఇవ్వాలి? ఏమీ చేయక్కర్లేదు. మాటలు కూడా మాట్లాడవసరం లేదు. మాటలు కూడా తక్కువే. బాబా ఏదైతే చెప్పారో అది మాట్లాడాలి. మనసులో ఎలాంటి ఫీలింగ్స్? మంచి ఫీలింగ్స్ ఉండాలి. ఆత్మిక ప్రేమ అందరి పట్ల ఉండాలి. ఖుషీ శక్తి చాలా ఉండాలి. ఖుషియే మనకి లభించే ఉత్సాహం. ఏదైనా ఇచ్చేటప్పుడు ఖుషిగా ఇస్తాం కదా. ఖుషి లేకపోతే ఎలా ఇస్తాము? ఖుషియే
डॉक्टर ऐसे है ना, खुशी की సంతోషం खुराक है, డాక్టర్లు కూడా అంటారు కదా, ఖుషియే तभी देते हैं। మందు हाँ। ఖుషి వల్లే నయం అవుతుంది. दाता तब बनेंगे ఖుషి जब खुशी की खुराक होंगी। దాత ఎప్పుడవుతాం, ఎప్పుడైతే ఖుషి ఖురాక్ అయినప్పుడు. కింద కూర్చోమ్మ. सच्चाई, सफाई, सादगी, सत्यता, स्वच्छता, सरलता. Om Shanti. Welcome to Avyakti Parivar and to new series. And this is the first day of our new series, the day one, Diamond Dadi. So faith and God's hand. Now we'll be listening to Mohini Didi. ఓం శాంతి. అవ్యక్తి పరివారానికి స్వాగతం. ఈరోజు మొదటి రోజు డైమండ్ దాది, ఫెయిత్ అండ్ గాడ్స్ హ్యాండ్, నమ్మకము బాబా చేయి. ఇప్పుడు మోహిని దీది నుండి విందాము. Om Shanti. ఓం శాంతి. I think that we all of us will come to know Dadi. We all know Dadi. మనందరికీ దాది తెలుసు, ఇంకా బాగా తెలుసుకుంటాం. కొంతమంది Many years and also in close చాలా ఏళ్లుగా దాదితో దగ్గర సంబంధం ఉన్నారు. for 1 month, 30 ఈ ప్రయాణం మనం ఒక నెల రోజుల కోసం చేస్తున్నాం. ఇప్పుడు you will see, you ఈ ప్రయాణంలో చూస్తాము, వింటాము దాది చెప్పేవి. know her more and more. ఇంకా ఇంకా ఎక్కువగా తెలుసుకుంటాము. చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. మీకు అంత వ్యక్తిగతమైన కాంటాక్ట్ దాదితో లేకపోవచ్చు. బాబా మనకి అవకాశాన్ని ఇచ్చారు To come to know Dadi more ఇంకా దాదిని గురించి ఎక్కువ తెలుసుకోవటానికి. through the way she speaks, తను మాట్లాడే విధానం because she ద్వారా speaks her life. తన జీవితం గురించి తను మాట్లాడతారు. So I thought that it's మరి a నేను very అనుకున్నాను, ఇది చాలా చాలా మంచి దారి. that we get introduced to Dadi మనం దాదికి పరిచయం అవుతుంది, దాది with her, పరిచయం అవుతుంది. the force and intoxication, తన శక్తి, తన ఉత్సాహం, and of course ఉల్లాసం, the foundation పునాది, of her life తన జీవితంలో ఉన్న పునాది was faith. ఏంటంటే అదే నమ్మకం, ఫెయిత్. ఎలాంటి సంకోచము ఉండదు. ఎప్పుడు నమ్మకం ఉన్నప్పుడు డౌట్ ఉండదు, సంకోచం ఉండదు. డౌట్ఫుల్ ఫెయిత్ అనేది ఉండదు. సంకోచంతో నమ్మకం రాదు. నమ్మకం అంటే నమ్మకమే. My experience with Dadi is నా అనుభవం దాదితో ఏంటంటే, నేను ఎప్పుడు తన్ని what she was even little bit కొంచెం కూడా in the sense of, బలహీనంగా ఉన్నట్టు చూడలేదు. అసలు ఎప్పుడు all of us, వీక్ అంటే ఒక్కోసారి మనతో అవుతూ ఉంటుంది కదా. because of her faith. తన And తన that faith నమ్మకం వల్ల Baba. తన బాబాను పట్టుకొని ఉండేవాళ్ళు. And she always not తను only, of course, దాది Baba, ఎప్పుడు బాబా 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 then అంటమే కాదు, he's also చాలా లోతుగా మరి తను భగవంతుడు so కూడా that బాబా. love she had for God. మరి భగవంతుడి మీద తనకున్న ప్రేమ, తన కమిట్మెంట్, The way she lived the surrender life తను all తన the time. Yes, Baba. తనకున్న నిబద్ధత, When she బాబాతో surrendered, she came తను అంకితమై came from a ఉన్నారు. very affluent family. తను చాలా పెద్ద కుటుంబం నుండి Baba వచ్చారు. told her that you will have to be the nurse బాబా చెప్పారు, for the మీరు patients. ఇక్కడ ఉన్న పేషెంట్స్కి నర్సుగా ఉండాలి అని. అంటే ఎవరైనా That person ఎవరైనా
give బాగోకపోతే medication, ఎవరికైనా food and ఆ వ్యక్తిని everything. సరిగ్గా చూసుకోవాలి. And Dadi later దాది on realized తర్వాత తెలుసుకున్నారు that because of the role she had to play as a nurse, తను నర్సుగా తన పాత్రను she could పోషించిన go to Baba బట్టి anytime బాబా దగ్గరకు ఎప్పుడైనా వెళ్ళగలిగేవాళ్ళు తను because she had డైరెక్ట్‌గా. support ఎందుకంటే and బాబాకు attention of the patients, right? మరి పేషెంట్ల గురించి చెప్పాలి గదా! That at that అందుకని time I didn't ఆ realize రోజుల్లో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నేను that ఆలోచిస్తే every day she said almost రోజంతా every hour either ప్రతి గంట గూడా ఒక్కోసారి బాబా దగ్గరకు వెళ్ళేవాళ్ళు. బాబా పిలిచి అడిగేవాళ్ళు. మరి ఆ పేషెంట్ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అని బాబా పిలిపించి అడిగేవాళ్ళు. being obedient. మరి అలా నమ్మకస్తురాలిగా Someone will say, why I have to ఉన్నారు. play in this role? There are లేకపోతే others also. కొంతమంది అనొచ్చు నాకెందుకు ఈ పాత్రనిచ్చారు మేము చాలా మంది ఉండంగా అని తను మాత్రం స్వీకరించారు. దానివల్ల తనకు ఏమి లభించింది? చాలా చాలా దగ్గరితనం, దగ్గరగా బాబాను తెలుసుకోగలిగారు. శివబాబా, బ్రహ్మబాబా ద్వారా Brahma Baba, మరి బ్రహ్మబాబా sorry. శివబాబా తనలో ఉండగా So both experience దాది అనుభవాలు 2 అనుభవాలు దాదికున్నాయి. obedience first. తన నమ్మకస్తురాలుగా తను భగవంతుడికి తో ఉండగలిగారు. All of us have love for God, but when there is faith, భగవంతుడంటే మనందరికీ ప్రేమ ఉంది. కానీ నమ్మకం ఉన్నప్పుడు ఆ మార్గదర్శకత్వం ఎంతో many powers ఎన్నో శక్తులను తీసుకొస్తుంది. and also reward in way of some fortune. ఏదో ఏదో రకమైన భాగ్యాన్ని కూడా బహుమతిగా తీసుకొస్తుంది. Her recognition మనం ఎప్పుడైతే అన్నామో తన as instrument తను and also జానకిదాది Baba using that గుర్తించారు. బ్రహ్మబాబా so there was 100% సేవకుడు శివబాబా బ్రహ్మబాబాలో ఉన్నారని ఇద్దరి మీద ఎంతో if she 100% నమ్మకం Brahma Baba, తనకు ఉంది. తనకు బ్రహ్మబాబా మీద నమ్మకం she wouldn't లేకపోతే be able తను not only to come close to Baba, అంత దగ్గరగా రాగలిగే వాళ్ళు కాదు, అనుసరించగలిగే వాళ్ళు కాదు బ్రహ్మబాబాను. we cannot follow Shiv Baba because he is not in body. మనం శివబాబాను అయితే అనుసరించలేము. ఎందుకంటే శివబాబా శరీరంలో లేరు. మనం శివబాబాని గుర్తు చేసుకుంటాం, బ్రహ్మబాబాను అనుసరిస్తాం. మరి ఈ అవకాశం బాబాకు was really దగ్గరగా great fortune for her. ఉండే అవకాశం నిజంగా చాలా పెద్ద భాగ్యం. తను జానకిదాది మనతో ఎన్నోసార్లు పంచుకున్నారు. ఎన్నోసార్లు నేను తన దగ్గరకు వెళ్ళగలిగేదాన్ని. మిగతా వాళ్ళందరికీ అపాయింట్మెంట్లు కావాలి. నేనైతే అలానే వెళ్ళిపోయేదాన్ని. ఇది మంచి ఉదాహరణ. ఎప్పుడైతే మనకు నమ్మకం ఉందో అప్పుడు మనం డైరెక్షన్స్ తీసుకొని ఆ డైరెక్షన్‌ను ఫాలో అవుతాం. ఆ సమయంలో తనకు తెలుసు ఒకరోజు తను ఈ బ్రహ్మకుమారీస్‌కి మెయిన్ హెడ్ ప్రెసిడెంట్ అవుతారని తను ఎప్పుడు అనుకోలేదు. మేమెప్పుడు అడిగేవాళ్ళం దీని గురించి ఎలా అనుకుంటున్నారని. ఒకసారి ఆ పదవి వచ్చిన తర్వాత తను రోజులు గుర్తు చేసుకునేవాళ్ళు. తనెప్పుడు మామూలు సేవాదారిగా ఉన్న రోజులే గుర్తు చేసుకునేవాళ్ళు. అలానే ఉండేవాళ్ళు ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా. మరి తన నమ్మకం ద్వారా తను ఎంతో నమ్మకం ఉండేది తన మీద తనకు. 2 రకాలుగా నేను అనుభవం చేశాను. ఒకటేమో తను నిర్భయురాలు. ఎప్పుడు నిర్భయంగా ఉండేవాళ్ళు. ఈ నిర్భయత్వం కూడా రకరకాలుగా ఉండొచ్చు. కానీ మీకు తెలుసు తను చాలా పొట్టిగా ఉండేవాళ్ళు. ఎత్తు లేకపోయినా బాబా తను ఎక్కడికి వెళ్ళమని అడిగినా
ఎక్కడికి పంపించినా తను వెళ్ళేవాళ్ళు. her certificate was she తన could adjust సర్టిఫికెట్ with everyone. ఎవరితోనైనా అడ్జస్ట్ అయిపోగలిగేవాళ్ళు. Nobody could say ఎక్కడికి that వెళ్ళినా send her and ఎక్కడ she went. ఎక్కడైనా ఎవరైనా She's, ఉండలేకపోతే బాబా respect జానకి దాదిని పంపించేవాళ్ళు. తను మర్యాదపూర్వకంగా, గౌరవపూర్వకంగా వండేవాళ్ళు, తినిపించేవాళ్ళు. అందరితో సరే కలిసిమెలిసి ఉండగలిగేవాళ్ళు. మరి బాబా డైరెక్షన్ మొదట్లో పంజాబ్‌లో సేవ చేయటం కోసం ఇచ్చారు. మరి అక్కడి నుండి ఆహ్వాన పత్రిక వచ్చింది. అది మత సమ్మేళన సభ. ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద గురువులందరూ వచ్చారు. బాబా చెప్పారు, దాదికి నువ్వు వెళ్ళు అని. బాబా చెప్పారు, మీరు వాళ్లకు సమాచారాన్ని ఇచ్చి మాట్లాడాలి, సంభాషణ చేయాలి. వాళ్ళందరూ వచ్చే వాళ్ళందరూ గురువులు కూర్చునే విధానం, వాళ్ళు తినే విధానం మరి చాలా గంభీరంగా ఉంటది. మరి నేను వాళ్ళ మధ్యలో కూడా కనపడలేదు అన్నారు. అంత చిన్నగా ఉండేవాళ్ళు. కానీ నా వరుస వచ్చినప్పుడు నేను నిలబడ్డాను. నా టర్న్ వచ్చినప్పుడు బాబా చెప్పిన జ్ఞానాన్ని ఎలా చెప్పారో అలా చెప్పేశాను. ఎందుకంటే జ్ఞానం అనేది మన హృదయాన్ని తాకినప్పుడు అది మనకు తెలుస్తుంది. బుద్ధి కూడా మంచిదే, ఎందుకంటే మనం జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి దానికోసం. కానీ ఎప్పుడైతే ప్రత్యేకంగా చదువుకున్న వాళ్ళు, ఫిలాసఫీ, సైకాలజీ వాళ్ళు చదివిన వాళ్ళు ఎన్నో ఉదాహరణలు చెప్తూ ఉంటారు. ప్రజలైతే అందరూ వాళ్ళతో ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతారు. కానీ దాది మురళీ జ్ఞానమే ఉంది తనలో. తను చెప్పాల్సిందంతా జ్ఞానం, అసలైన జ్ఞానాన్ని. కానీ నేను చెప్పినట్టు తను నిర్భయురాలు. తను బాబా ఎక్కడికి పంపించినా అక్కడికి వెళ్ళిపోయేవాడు. ఉపన్యాసాల కోసం, సెంటర్ను ఓపెన్ చేయటం కోసం, బ్రాహ్మణులకు పాలన ఇవ్వటం కోసం, సరే బాబా అనేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అలా తను ఎంతో అందరికీ తెలిసిన వాళ్ళుగా, పేరున్న వాళ్ళుగా గురువులకి పరిచితం అయ్యారు. గురువులందరికీ. నాకు గుర్తుంది, ఒకసారి తను హరిద్వార్కి వెళ్ళారు. హరిద్వారాల్లో అందరూ గొప్ప గొప్ప గురువులందరూ ఉంటారు. వాళ్ళందరూ తనంటే ఎంతో అభిమానం ఉండేది. జానకి దాది అంటే గౌరవించేవాళ్ళు. మరి ఆ నమ్మకం నిర్భయంగా అవుతుంది, కాన్ఫిడెంట్గా, మరి ఆత్మస్థైర్యంగా అవుతుంది. బాబా మెసేజ్, బాబా యొక్క జ్ఞానాన్ని ఇవ్వటంలో. మరి మనం జ్ఞానం ఇవ్వాలంటే చాలా బ్యాక్గ్రౌండ్ చూస్తాం కదా. తాను జస్ట్ అలానే ఇచ్చేసేవాళ్ళు జ్ఞానాన్ని. మరి ఇవి 2 మాటలు ఉపయోగించి మననము, చింతనము. మననము అంటే మన మనసులో ఏం జరుగుతుందో తెలుసుకోవటం, దాన్ని చర్నింగ్ అంటాము, చిలకటం అంటాము. ఏదైనా గురించి ఆలోచించినప్పుడు దాని లోతుగా వెళ్ళి దాన్ని మనసులోనే ఉంటుంది, మనసులోనే ఆలోచనల్లోనే ఉంటుంది. ఇది చాలా చాలా మంచి లక్షణం. ఎందుకంటే ఎవరి దగ్గర అయితే ఈ సహనం ఉందో, ఈ సహనశీలులు అంటాం. వాళ్ళ వ్యక్తిత్వంలో ఓర్పు ఉంటే సహనశీలత. అలానే మననశీలత అంటే ఆ మననం చేసే వ్యక్తిత్వం, లోతుగా ఆలోచించే, సరిగ్గా ఆలోచించే వ్యక్తిత్వం, మననశీలత. మరి అందరూ మీ యొక్క బాల్యాన్ని గురించి ఆలోచించండి. బాబా సంతానంగా ఎంత లోతుగా, ఎంత బాగా బాబా అంటూ చెప్తూ, జ్ఞానం గురించి మాట్లాడుతూ, బాబా గురించి మాట్లాడుతూ, ఇంకేముంటుంది అది కాకుండా. మరి అదే మన బాల్యం కదా.
మన బుద్ధిని ఉపయోగించటం మొదలుపెట్టినప్పుడు అది ఇంకొక రకంగా అవుతుంది. కొంచెం కొంచెం ఆ మననం ఏదైతే ఉందో So it's then churning అది becomes మారిపోతుంది. సో intellectual churning, in the sense of ఆ మననం అనేది బుద్ధి ద్వారా మననం అవుతుంది. అంటే ప్రతిదానికి లాజిక్‌గా, దానికి కారణాలుగా, రీజనింగ్‌గా దాన్ని ప్రూవ్ చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఏం ప్రూవ్ చేయగలం? నిజం అనేది, సత్యం అనేది సత్యం. ఎవరు ఒకసారి ఎవరినో అడిగాం, చాలామంది బాబా పిల్లలు కూర్చున్నప్పుడు ఈ బ్రదర్‌కు మెసేజ్ వచ్చింది. నాకు ఏమి టచ్ అయిందంటే భగవంతుడు ఇస్తున్నారు ఈ జ్ఞానాన్ని. And how long we take to even tell that God is giving knowledge. మరి మనకెన్నాళ్ళు పడుతుంది చెప్పండి భగవంతుడు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారా అని. అడుగుతూనే ఉంటారు. ఈ జ్ఞానం అయితే శాస్త్రాల్లో లేదు, ఎక్కడి నుంచి వస్తుంది మీకని. మనం చెప్పటానికి వెనకడుగేస్తాం కదా. వాళ్ళు నమ్మరని, వాళ్ళు నమ్మిన మరి అది వాళ్ళకు ప్రయోజనమే కదా. మరి వాళ్ళు నమ్మితే ఎంత ప్రయోజనాన్ని తీసుకోగలుగుతారు. ఇంకొక మాట ఏంటంటే చింతనము. అంటే ఏదైనా మనకు టచ్ అయినప్పుడు, చాలా లోతుగా టచ్ అయినప్పుడు, తాకినప్పుడు అది పాజిటివ్‌గా అయినా అవ్వచ్చు, నెగెటివ్ అయినా అవ్వచ్చు. చెప్తా ఉంటారు కదా, నాకు చాలా కన్సర్న్ ఉంది అంటే అదే వర్రీ అవుతుంది, అంటే చింత అవుతుంది. అందరికి వర్రీస్ ఉంటాయి, చింతలు ఉంటాయి కదా. చింతన అంటే దాని గురించి ఆలోచిస్తూ ఉండటము. ఎప్పుడైతే సత్యం టచ్ అవుతుందో, లోతుగా టచ్ అవుతుందో, అప్పుడు దాని గురించి ఆలోచిస్తాం, దాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాము. నాకేమర్థమైంది, నేనేం తెలుసుకున్నాను, నాకున్న ప్రాప్తులేంటి, ఈ విధంగా మనం ఈ రిఫ్లెక్షన్ అనేది ఇంకా లోతుగా ఆలోచిస్తూ ఉంటాం, ఆలోచనల కంటే లోతుగా. మననం అంటే ఏం చేయాలి? మరి ఏంటి నమ్మకం అంటే? ఆ నమ్మకాన్ని ఉత్సాహంగా మార్చుకుంటాను, ఉల్లాసంగా మార్చుకుంటాను. అది ఎలా శక్తిగా మారుతుంది? ఆ ఫెయిత్ నన్ను విజయుడిగా ఎలా చేస్తుంది, విక్టోరియస్‌గా. మరి బాబా అంటారు కదా, విక్టరీ ఇన్ ఫెయిత్. నమ్మకంలోనే విజయం ఉంటుంది. మరి దాని గురించి ఆలోచిస్తూ, దాన్ని తెలుసుకుంటూ, దాని ద్వారా శక్తిని తయారు చేస్తూ, సత్యతా శక్తిని, ఉల్లాసం, knowing that yes, there will be victory where there is faith. ప్రేరణతో ఉండటం. ఎక్కడైతే ఫెయిత్ ఉందో అక్కడ విక్టరీ ఉంటుంది, విజయం ఉంటుంది. దీన్ని తెలుసుకుంటూ, దీన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉండాలి. మరి దాది గుర్తింపులో కొంతమంది డైరెక్ట్ శివబాబాతో కనెక్షన్ ఉంది. That much respect others have for me as instrument. నేను బ్రహ్మ బాబాకి ఎంత గౌరవాన్ని ఇస్తానో, నాకు కూడా అంత గౌరవం మిగతా వాళ్ళు ఇస్తారు. నేను బ్రహ్మ బాబా అంటే ఎందుకు గౌరవం అంటే, తన రథాన్ని శివబాబాకి ఇచ్చారు, యజ్ఞాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు. మనందరికీ జ్ఞానాన్ని ఇవ్వటమే కాకుండా అన్ని సరిగ్గా అమర్చారు. మన జీవిత విధానం ఎలా ఉండాలి, కర్మలను అర్థం ఎలా చేసుకోవాలి, ప్రియమైన సంబంధాలు, ఇవన్నీ బ్రహ్మ బాబా ద్వారానే శివబాబా చెప్పారు. Change that knowledge into practical life is Brahma Baba. ఆ జ్ఞానాన్ని ప్రాక్టికల్ గా మార్చింది బ్రహ్మ బాబా. మరి మనందరం బ్రహ్మ బాబా వంక చూస్తూ బ్రహ్మ బాబాని అనుసరిస్తాం.
Babas. మరి ఈ నమ్మకం ఇద్దరు బాబాల మీద, బ్రహ్మ బాబా మరియు శివ బాబా మీద And I saw practically ఉండాలి. నేను specialty, ఈ of course, ప్రత్యేకతలను but జానకి also దాదిలో చూశాను. జానకి దాదిలోనే కాదు, మిగతా దాదీల్లో కూడా so real. వాళ్ళ నిబద్ధత, కమిట్మెంట్ ఎంతో నిజంగా ఉండేది, Got directions. ఎంతో సత్యంగా ఉండేది. వాళ్ళకు వచ్చిన డైరెక్షన్స్ ప్రకారం బ్రహ్మ బాబా ద్వారా Accepted those వారి వచ్చిన డైరెక్షన్స్ వాళ్ళు directions. వాళ్ళు స్వీకరించారు, అనుసరించారు ఆ మార్గదర్శకాలను, శివబాబా బ్రహ్మబాబా ఇచ్చిన ద్వారా ఇచ్చిన వాటిని. మరి కొంతమంది ఉన్నారు చేయలేని వాళ్ళు కూడా, So it's not the doubt. కానీ అది వాళ్ళు సంశయించినట్టు కాదు, డౌట్ అయినట్టు కాదు, కానీ వాళ్ళు చెప్పారు, బాబా మేము అనుసరించలేకపోతున్నాం, మాకు ఇంకా పాత ప్రపంచం మీద ఆసక్తి ఉంది, లౌకికమైన భౌతికమైన ఫ్యామిలీ మీద ఆసక్తి ఉంది అని చెప్పినప్పుడు బాబా చెప్పేవాళ్ళు, ఓకే పిల్లలు మీరు వెళ్ళండి, మీకు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళండి, ఎవరైనా ఎప్పుడైనా యజ్ఞాన్ని వదలాలనుకుంటే బాబా బాబా చెప్పేవాళ్ళు సరే వెళ్ళండి అని, ఇష్టపూర్వకంగానే చెప్పేవాళ్ళు. అది వాళ్ళ పాత్ర, వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ పాత్రను వాళ్ళు అనుసరిస్తున్నారు. మనం ఇన్ని ఏళ్ళుగా వాళ్ళను పాలించాము, అయినా వాళ్ళకు మరి డౌట్ లేదు, నమ్మకైనా వాళ్ళు కొనసాగించలేకపోయారు. అంటే వాళ్ళ పాత్ర సహజం. మరి చూస్తే అక్కడ డిసిప్లిన్ ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది, టైం టేబుల్ ఉంటుంది, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఇప్పుడైతే వేరు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ తాగొచ్చు, మరి ఆహారం తీసుకోవచ్చు, కానీ అప్పుడు మాత్రం ప్రతిదీ చాలా క్రమశిక్షణతో ఉండేది. తాగటం అయినా, తినటం అయినా, ఆహారం అయినా, కర్మయోగం అయినా, డ్యూటీలైనా అన్ని ఖచ్చితంగా టైం ప్రకారంగానే ఉండేవి. మరి ఈ విధమైన కెపాసిటీ ని డెవలప్ చేసుకున్నారు జానకి దాది మనన చింతనం ద్వారా. అక్కడ క్లారిటీ, అర్థం చేసుకోవటం, మరి శక్తి, తెలివి, వివేకం అన్నిటినీ అన్ని తనలో నింపుకోగలిగారు. మరి డైమండ్ దాది దానికి ఉదాహరణ. నేను చెప్పినట్టుగా తాను ఎప్పుడు జోక్ చేసేవాళ్ళు, నా వంక చూసి అనేవాళ్ళు, ఓ నేను చాలా చిన్నగా ఉన్నాను, కానీ నా 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 గమ్యం మాత్రం చాలా ఉన్నతమైనది అనేవాళ్ళు. అవును అని చెప్పేదాన్ని, ఎందుకంటే తనకు ఆ నమ్మకం ఉంది, ప్రేమ ఉంది, జాలి ఉంది. ఎవరైనా కానీ, ఎప్పుడైనా కానీ, ఏదైనా జానకి దాదిని అడిగితే, ఒకసారి ఒక పెద్ద ఆవిడ అడిగారు, ఒక నర్సు దాది పిలిచి వెళ్ళి ఆమెకి ఇదంతా ఇవ్వండి అన్నారు. మరి ఇంత ఇవ్వాలా అని అంటే ఆ సిస్టరు దాది అన్నారు, ఆమె కోరుకుంది ఇవ్వండి అన్నారు. ఎవరు వెళ్ళి ఏమి అడిగినా, సహాయం అని అడిగినా, అది ఆత్మికంగా, భౌతికంగా దాది తప్పకుండా వాళ్ళ ఆశలను తీర్చేవాళ్ళు. అందుకే దాది అంటే ఎంతో ప్రేమ ఉండేది, గౌరవము. తనకు దీవెనలన్నీ ఈ పరివారం అందరి నుండి లభించేవి. ఓం శాంతి. Sharing such a deep and beautiful moments, spending with దీది others. చాలా చక్కగా చెప్పారు, డీప్ మూమెంట్స్. ఇప్పుడు షిరీన్ బెహన్ వస్తారు, వచ్చి మనన చింతన పాయింట్ గురించి చెప్తారు. Good evening, everyone. Om Shanti. ఓం శాంతి. షిరీన్ బెహన్ వచ్చారు. థ్యాంక్ యూ. మోహిని దీది చాలా బాగా చెప్పారు మీరు.
నేను నోట్స్ తీసుకుంటూనే ఉన్నాను మీరు చెప్పేటప్పుడు. ఒక విషయం, ఈ అక్కయ్య తెలుగు అక్కయ్య అండి హైదరాబాద్ నుంచి షిరీన్ బేను. మరి ఒకటి మోహిని దీది మరి మనన చింతన ఎందుకు చేస్తున్నాం అనేది చెప్పారు. మనం ఎప్పుడైతే రిఫ్లెక్ట్ చేస్తున్నామో తను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఫెయిత్, మనం ఎప్పుడైతే రిఫ్లెక్ట్ చేస్తూ షేర్ చేస్తామో అప్పుడే పవర్ అవుతుంది. And so, I remember one time Dadi Janki, because Didi was saying that one of Dadi's specialty was she got a certificate from దాది everyone. ప్రత్యేకత ఏంటంటే అందరి దగ్గర నుండి సర్టిఫికెట్ తీసుకునే వాళ్ళు. తను ఒకసారి చిన్న గ్రూప్ పీపుల్ కి క్లాస్ ఇస్తున్నారు, నాకు గుర్తుంది. తను చెప్పారు తను నర్సుగా ఉన్నప్పుడు, తను జ్ఞానంలో యజ్ఞంలోకి వచ్చినప్పుడు తను నర్సుగా ఉండేవాళ్ళు. ఎవరు తను పనిచేసే వాళ్ళ దగ్గర ఎవరు పని చేయగలిగే వాళ్ళు కాదు. ఆయన చాలా చాలా వ్యక్తిత్వం విపరీతంగా ఉండేది. మరి తనకు జానకి దాదికి ఎలా తనకు దాది రోజు కూర్చొని మురళి చదివేవాళ్ళు. కొన్ని ఏళ్ళు అలా చేసిన తర్వాత ఆత్మ దాదిని నమ్మటం మొదలెట్టారు. వాళ్ళిద్దరూ కలిసి పోయారు. మరి వాళ్ళ సంబంధం చాలా తేలికైపోయింది. నాకు ఆ కథ గుర్తుంది. దానివల్ల నాకు ఎంతో ప్రేరణ లభించింది. మరి దాది చేసిన కర్మలు తను ఎక్కడ నుండి తను ఆలోచించినప్పుడు మరి ఆత్మ కర్మను ఎలా మార్చారు, ఎక్కడ నుండి ఎక్కడకు అని అర్థమైంది. ఇంకొకటి దీది చెప్పేటప్పుడు తను దీది కాన్ఫరెన్స్ కి ఆహ్వానించినప్పుడు అందరూ పెద్ద పెద్ద గురువులు ఉన్నా తను చాలా చిన్నగా ఉన్నా తను భౌతికమైన ఆకారం గురించి కాదు కదా. ఇండియాలో అప్పట్లో ఆడవాళ్ళు అంటే మరి ముందు ఆడవాళ్ళంటే వెనక ఉండేవాళ్ళు, రెండవ శ్రేణిలో ఉండేవాళ్ళు. తను ఎక్కడ ఉన్నారు అంటే మరి తనకు అంత ఈజీ కాదు. అంత ఎన్నో మితమైన భావనలు ఉన్నాయి. కానీ ఆ సంస్కారంలో కూడా తను ఎంతో కాన్ఫిడెన్స్తో, నమ్మకంతో తాను ఆ గురువుల మధ్యలో ఆ కాన్ఫరెన్స్ లో తను ఉపన్యసించగలిగారు. తన జీవితాంతం తను ఎంతో శక్తివంతమైన మనుషుల మధ్యలో ఆ లిమిట్స్ ని దాటి నమ్మకాలు, తన గురించి తనకున్న ఏవైనా మితమైన నమ్మకాలను దాటి లోతుగా తను చూడగలిగారు. మన సబ్ కాన్షియస్నెస్ లోకి వెళ్ళినప్పుడు మనం తెలుసుకోగలుగుతాం ఎన్ని పరిమితులను మన మీద మనం విధించుకున్నామని. మరి దాది జానకి ఆ మితమైన ఆలోచనల నుండి ఎంతో ముందుకు వెళ్ళగలిగారు. ఈరోజు మనం దీది చెప్పిన దాని నుండి తీసుకునేది, నేను 6 విషయాలు తీసుకున్నాను. నమ్మకం ద్వారా 6 విషయాలు మనకు ఫెయిత్ ద్వారా వస్తాయి. అవేంటంటే బ్రహ్మబాబా ద్వారా శివబాబా ఇస్తూ ఉన్నారు. ఒకటేమో శక్తి, పవర్, రెండవదేమో బహుమతులు. జానకి దాది నర్సుగా ఉన్నప్పుడు నేను నర్సుగా ఎందుకయ్యాను అని కంప్లైంట్ చేయలేదు. తను బాబా దగ్గరకు వెళ్ళారు, బాబాతో కలవగలిగారు, రివార్డ్స్ వచ్చినాయి. మూడవది బాబాకు దగ్గర తనం.
ప్రతి గంట తను బాబా దగ్గరకు వెళ్ళే అవకాశం లభించింది. బాబాను బాగా తెలుసుకోగలిగారు. ఆ దగ్గరితనం, ఆ నమ్మకం వల్లే తనకు లభించింది. నాలుగవది తన మీద తనకున్న లోతైన నమ్మకం, తన మీద తనకున్న నమ్మకం. ఐదవది అందరితో కలిసిమెలిసి ఉండగలిగారు. ఆరవది ఇది చాలా ముఖ్యమైనది, తన నిర్భయత. But definitely churning brings power. ఈ చర్నింగ్ వల్లే శక్తి లభిస్తుంది. Can we have the slide for tomorrow? రేపటి స్లైడ్ మన చింతన. నా భవిష్యత్తు నా చేతిలోనే ఉంది. నా చెయ్యిని బాబా చేతిలో ఉంచితే ఆ ఫ్యూచర్ చాలా శ్రేష్టంగా ఉంటుంది. నా భవిష్యత్తు నా చేతిలో ఉంది. నేను బాబా చేతిలో చేసి ముందుకు నడిస్తే నా భవిష్యత్తు చాలా శ్రేష్టం అవుతుంది. దాదికి ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. తన కళ్ళల్లో చూడొచ్చు. ఈ ఫోటోలో తన కేర్ ఫ్రీగా ఉండటము. Dadi's qualities, and the other one is Dadi, for us to reflect on Dadi. So beautiful picture. చాలా మంచి పిక్చర్ ఫోటో. Tomorrow throughout the day, రేపు రోజంతా అమృత వేళ నుండి మొదలుపెట్టి, చాలా శక్తివంతమైన అమృత వేళతో మొదలుపెట్టి రోజంతా దీని గురించి మననం చేయండి, దాని గురించి రాసుకోండి డైరీలో, మీ సంబంధాల్లోకి తీసుకురండి. థ్యాంక్ యూ. షరీన్ బాంచిగా సారాన్ని చెప్పారు. ఆ నమ్మకం యొక్క ఫలితాన్ని చాలా బాగా చెప్పారు. మనం దాది యొక్క ఫోటోలను కొన్ని చూపిస్తూ ఉన్నాము. దాది ఎంత ఎక్స్ప్రెసివ్ గా ఉండేవాళ్ళు, కనపడేవాళ్ళు. తన ఉత్సాహం లోపల ఉండటమే కాదు, బయటకు కూడా కనపడేది. మనం అయితే ఆపుకుంటాం, ఇట్లా ఉండకూడదు అట్లా ఉండకూడదు అని, కానీ తన ఉత్సాహం అంతా కనపడుతూనే ఉంటుంది. తను ఎంత ఉత్సాహంగా ఉండేవాళ్ళు. She just created this magnificent appearance wherever. తను చాలా గొప్పగా కనపడేవాళ్ళు. తను యునైటెడ్ నేషన్ లో ఉన్నప్పుడు కూడా తను కనపడలేదు డెస్క్ వెనుక. The little stool, she just got up on that. తను లేచి నుంచున్నప్పుడు చిన్న స్టూల్ మీద తను మెసేజ్ ఇంగ్లీష్ లో చదవటం మొదలెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. మరి అది ఎలా నమ్మకం అలా ప్రాక్టికల్ గా ప్రాప్తులుగా మారుతుందో, కెపాసిటీలు కూడా అలా మారుతాయో అర్థమైంది. Om Shanti. Thank you very much. And now ఓం let's శాంతి. our new phase of Avyakti journey. Avyakti journey 1. అవ్యక్తి ప్రయాణంలో ఆదిదేవులో మరి కొత్త కథలు ఎవరైతే భగవంతుని సేవాదారులుగా అయ్యారో వాళ్ళ గురించి తెలుసుకుందాం. జానకి దాది జీ ఆదిదేవ కథలో దాది జానకి కూడా భాగమే. దాది జానకి గురించి ఏమొస్తుందో చూద్దాం. मेरा नाम जानकी है। నా పేరు జానకి. बाबा के अनुभव की जैसे मेरे पास है। బాబా యొక్క అనుభవాలు నాలో ఉన్నాయి, తాళాలు నాలో ఉన్నాయి, చాలా అద్భుతమైనవి. ఇది నా భాగ్యము. तो मैंने నేను आज సాకార బాబాను మొదటి నుండి बाबा को अच्छी तरह దగ్గరగా ఉండేదాన్ని, బాగా
బాగా తెలుసుకోవటం ద్వారా మాకు భగవంతుడు లభించాడు. బాబాను తెలుసుకోవటంలో, గుర్తించటంలో సంతోషం లభిస్తుంది. मेरा जी चाहता है నా समझदार आदमी నా ఆశ ఏంటంటే बाबा को देख ఆ బాబాలో తెలిసిన వ్యక్తిని చూశాను, తెలివైన వ్యక్తిత్వాన్ని చూశాను. Our Bab Dada says, sweet children, బాగా చెప్తున్నారు, you should become మధురమైన పిల్లలు, all-rounder karma yogi, మీరు just like ఆల్రౌండర్ కర్మయోగులుగా బ్రహ్మ బాబా లాగా అవ్వాలి. unshakable and cheerful బ్రహ్మ face, బాబా always uplifted all the children. అన్షేకబుల్ గా ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు. Friendship was his బ్రహ్మ greatest బాబా treasure. స్నేహము తన Though he యొక్క was గొప్ప ఖజానా. he was తను the most పెద్దవాళ్ళుగా ఉన్నా కానీ ఎంతో బాగా ఆడుతూ పాడుతూ ఉండే యోగిగా ఉండేవాళ్ళు, ఎప్పుడు సేవలోనే ఉండేవాళ్ళు. తన బుద్ధి మాత్రం ఎప్పుడు జ్ఞానం మననం చేయటంలోనే బిజీగా ఉండేది. ఒకరోజు బ్రహ్మ బాబా పిల్లలందరకు a karma yogi. మరి కర్మయోగి కావటం ఎలా అనేది నేర్పించాలనుకున్నారు. మరి ఆ రోజుకు, ఆ శుభ దినమైన రోజుకు, ఆ సమయానికి మనం ఎగిరిపోదాం, నేర్చుకుందాం కర్మయోగం గురించి. పొద్దున్నే బాబా పిల్లలందరినూ లేపటానికి ఒక మంచి పాటను వినిపించారు, ప్లే చేశారు. లేవండి పెళ్లి కూతుర్లు లేవండి అనే పాట అది. వాళ్ళు లేవగానే బాబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. మధురమైన పిల్లలు, మరి ఒక శక్తివంతమైన ఆలోచన చేయండి. మరి ఈ నిద్ర వల్లే నేను నా శరీర భావంలో ఉండిపోయాను. ఇప్పుడు మేల్కొన్నాను. ఈ మంచి ఆలోచన ద్వారా పిల్లలందరూ బాబా స్మృతిలో కూర్చున్నారు. మురళీ క్లాస్ అయిపోయిన తర్వాత బాబా ప్రతి పిల్లవాడికి కర్మయోగాన్ని ఇచ్చారు. కొంతమందికి బట్టలు ఉతకటం, కొంతమంది కిచెన్లో పనిచేయటం, కొంతమంది ఆఫీస్ జాబ్ చేయటం, కొంతమందికి మరి కారు బాగు చేయటం, కొంతమందికి ఏమో మరి బట్టలు కుట్టటం. అలా అందరూ తమ తమ పనుల్లో, తమకి ఇచ్చిన పనుల్లో బిజీ అయిపోయారు. బ్రహ్మ బాబా ప్రతి ఒక్క పిల్లల దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నారు రోజంతా. ముందు ఆహారం తయారు చేసే పిల్లల దగ్గరకు వెళ్ళారు. బాబా వాళ్ళ దగ్గరకు వెళ్ళి చాలా యోగ దృష్టిని వాళ్ళకి ఇచ్చారు. తర్వాత ప్రేమగా చెప్పారు, అమ్మాయిలు మీరు శివబాబా స్మృతిలో వండితే మరి ఆహారంలో శక్తి వస్తుంది అన్నారు. మరి మీరు ఈ ఆహారాన్ని శివబాబా కోసం తయారు చేస్తున్నాము. ఇది శివబాబా యొక్క యజ్ఞము, నిరంతరమైన అవినాశి యజ్ఞము అని చెప్పారు. బాబా ఇలా పవిత్రమైన ఫీలింగ్స్ పిల్లల్లో ఆహారం వండేటప్పుడు వచ్చే విధంగా చూశారు. తర్వాత బాబా కుట్టుగులు బట్టలు కుట్టే పిల్లల దగ్గరకు వెళ్ళారు. డోర్లో ఉండి చెప్పారు, మధురమైన అమ్మాయిలు, మీరు మీ అవయవాలతో పనిచేస్తూ కూడా మీ బుద్ధి ద్వారా భగవంతుణ్ణి గుర్తు చేసుకోండి. శివబాబాను గుర్తు చేసుకోవటం ద్వారా మీరు సత్యయుగంలో రాయల్ బట్టలు వేసుకునే విధంగా అర్హులవుతారు. మీరు ఈ బట్టలు ఆ రాయల్ ఫ్యామిలీ కోసం కుడుతున్నట్టుగా మీరు ఆలోచనలో చేయండి అన్నారు. తర్వాత బాబా బట్టలు ఉతికే వాళ్ళ దగ్గరకు వెళ్ళారు. బాబా చెప్పారు, మధురమైన పిల్లలు,
మీరు శరీరం యొక్క బట్టలు ఉతుకుతున్నారు. శరీరం శివబాబా అనంతమైన అనంతమైన చాకలి అందరి పాపాలను కడిగేస్తారు. మరి మీరు గుర్తు చేసుకోండి, మీరు బట్టలు కుట్టేటప్పుడు శివబాబా అందరితో ఉన్నట్టుగా అని. తర్వాత బాబా ఆఫీస్ రూమ్కి వెళ్ళారు. అక్కడ పిల్లలకు చెప్పారు, మీరు భాగ్య సితారలు, మీ అవినాశి యజ్ఞంలో ఎంతో అనంతమైన ఖజానాను సంపాదించే పిల్లలు మీరు. మరి అలానే అంట్లు కడిగే వాళ్ళ దగ్గరకు వెళ్ళారు. బాబా చెప్పారు, మీరు ఈ గిన్నెలు కడుగుతూ మరి తెలుసుకోండి, శివబాబా మీ బుద్ధి యొక్క గిన్నెలను కడుగుతున్నారు. మరి మీరు ఈ గిన్నెలు కడిగేటప్పుడు శివబాబా మీ బుద్ధి గిన్నెలను శుభ్రంగా చేస్తున్నారని గుర్తు చేసుకోండి అని చెప్పారు. మరి బాబా అలా కర్మయోగాన్ని పిల్లలందరికీ నేర్పించారు. బాబా పిల్లలందరినీ వాకింగ్కి తీసుకెళ్లారు, నడవటానికి మరి చెప్పారు. మరి ఈ భౌతికమైన తీర్థయాత్రతో పాటు సూక్ష్మమైన తీర్థయాత్రలో కూడా వెళ్ళండి, పరంధామం యొక్క స్మృతిలో ఉండండి. ఓ విలువ కట్టలేని రత్నాలారా, మీరు ఈ ప్రపంచంలో మీ పాత్రను మీరు కర్మయోగిగా పోషించాలి. ప్రతి పని చేసేటప్పుడు, అన్ని రకాల పనులు చేసేటప్పుడు యజ్ఞంలో కర్మయోగుల్లాగా ఉండండి అని చెప్పారు. ఇలా అందమైన ఈ రత్నాలను బాబా నుండి విని అందరూ ఉల్లాస ఉత్సాహాల్లో సేవలో మునిగిపోయి బాబా స్మృతిలో నాట్యం చేయటం మొదలెట్టారు. సంగమయుగం యొక్క గొప్పతనం, పరంధామం నుంచి నువ్వు రావటమే, బ్రహ్మ బాబా శరీరం ద్వారా చేయించటము, యోగం ద్వారా పాపాన్ని పోగొట్టటము, జీవితం యొక్క నావను ఒడ్డుకు తీర్చటము. సత్యయుగ సృష్టి మీరే రచించారు, దేవి దేవతలను చేశారు. భారతదేశంలో వచ్చారు శివబాబా, జీవితాన్ని మార్చి విశ్వాన్ని తయారు చేశారు. బాబా నీ వాళ్ళుగా అవ్వటంలోనే సుఖము లభిస్తుంది. బాబా నీ వారిగా అవ్వటంలోనే సుఖమంతా లభిస్తూనే ఉంటుంది. ఖుషితో జీవితం నిండి ఉంటుంది. ప్రతి క్షణము మహత్యంగానే, మహత్వపూర్వకంగానే అవుతుంది.